గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సురేంద్రబాబు గారి గురించి ఒక మాట చెప్పాను. చెప్పండి సార్. సురేంద్రబాబు గారు నా మీద కాల్పులు ఆర్డర్ ఇచ్చారు. ఒకవైపు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఇంకోవైపు సురేంద్రబాబు గారు 2 జిల్లాల్లో తిరిగారు. అంటే ఒక నేరస్తుడు ప్రజలకు భయభ్రాంతికి గురి చేస్తున్నప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఆ విధంగా యాక్షన్ చేయడం తప్పంటే ఇప్పుడు అది ఎంతవరకు నిజం అనేది తెలుసుకోవాలి కదా సార్. ఇప్పుడు అది ఎంతవరకు నిజం. ఇప్పుడు నువ్వు సేలంశెట్టి వెంకటరమణ ఇప్పుడు మారాడు కాబట్టి ఒక విధంగా మాట్లాడుతున్నాడు. సేలంశెట్టి వెంకటరమణ కోటర్ వేసిన తర్వాత ఎవరి మాట వినడు. సేలంశెట్టి వెంకటరమణ బైక్ మీద బెంచ్ సర్కిల్ నుంచి ఏలూరు రోడ్డు మీదుగా తిరుగుతున్నప్పుడు స్నాచింగ్లు అవ్వచ్చు, బ్లేడ్తో ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళేవాడు. అంటే అమాయక ప్రజల్ని ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్న వెంకటరమణపై ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఒక పోలీస్ అధికారి కానీ అంత కఠిన నిర్ణయం తీసుకోవడం అనేది తప్పంటే ఒకసారి అవకాశం ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు ఒకసారి ఇచ్చారు, చెడగొట్టారు, వాళ్ళే పెట్టారు, వాళ్ళే భిక్ష పెట్టారు, వాళ్ళే చెడదింగారు. నేను అడిగిన క్వశ్చన్ అది కాదు. సామాన్యం మారావు కాబట్టి ఇప్పుడు నీకు అది బాధ అనిపిస్తుంది. నువ్వు సామాన్యుడిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన చేసింది అయితే రాంగే. నేను అడిగిన ప్రశ్న అది కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సేలం వెంకటరమణ ఉప్పల్ ఏరియాలో తిరుగుతున్నప్పుడు నీ మీద ఎవరైనా స్నాచింగ్లు చేసి నీ మీద దాడి చేస్తే నువ్వు మాజీ క్రిమినల్గా సామాన్య మానవుడుగా నువ్వు భయభ్రాంతికి గురి అవుతావా? అవుతాను సార్. మరి అప్పుడు పోలీసులు ఏం చేయాలి? యాక్షన్ తీసుకున్నప్పుడు మరి నీ వైపు నుంచి పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. నీ మీద దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయడం కాదు, అవసరమైతే ఎన్కౌంటర్ చేయమని కూడా ప్రశ్నించే అధికారం నీకుంది. కానీ ఒక క్రిమినల్గా నీ మీద యాక్షన్ తీసుకుంటే తప్పు అని ఎలా ప్రశ్నిస్తాం? ఏముంది సార్, నేను తిరిగిన ఫైళ్ళు అలా ఉంది ఆ రోజుల్లో. రైట్, అప్పుడు కరెక్ట్ సమాధానంకి వచ్చావు. నువ్వు తిరుగుతున్న ప్రాంతం అటువంటిది, నీవు ఆ మైండ్ సెట్లో ఉన్నావు కాబట్టి నీకు నేరం అనిపించింది. కానీ ప్రతి పోలీస్ ఆఫీసర్ కానీ ఒక పోలీస్ కానీ క్రిమినల్ మీద యాక్షన్ తీసుకోవాలని ఇంటెన్షన్ ఉంటుంది. వాళ్ళకి పబ్లిక్కి సేవ్ చేయాలి ఇంటెన్షనే వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్. ఎందుకంటే మీరు చెప్తున్నట్లుగా పక్కన విజయవాడ, ఇటుపక్క గుంటూరు, మధ్యన కృష్ణానది, అటు తాడికొండ, అటు పిడుగురాల, గురజాల, ఇటు విజయవాడ, పడమట్లంక, కృష్ణలంక, మాచవరం, ఈ 2 ప్రాంతాల రౌడీలు ఇక్కడ నేరం చేసి అటు పారిపోవడం, అక్కడ నేరం చేసి ఇటు రావడం. ఈ 2 అంటే కృష్ణానదిలో ఇటువైపు ఉన్న వాళ్ళు ఏమో నేరం చేసి గుంటూరు పారిపోయేవాళ్ళు, గుంటూరులో ఉన్న రౌడీ షెడ్యూల్ నేరం చేసి కృష్ణానదిలో షెల్టర్ తీసుకున్నారు. అంటే ఇక్కడ పోలీసులకి సంబంధం లేకుండా అక్కడ పోలీసు సంబంధం లేకుండా అటువంటి పరిస్థితుల్లో 2 జిల్లాల ప్రజలు తీవ్ర భయభ్రాంతికి గురిపోయిన పరిస్థితి 2002 వరకు కూడా. ఆ టైంలో వచ్చిన సురేంద్రబాబు గారు విజయవాడలోని, పిఎస్ఆర్ ఆంజనేయులు గుంటూరులో ఇద్దరు ఉక్కుపాదం మోపారు. ఇక్కడ నేరం చేయలేదు అని కాకపోయినా అక్కడ నేరం చేసినా ఇక్కడ పట్టుకునేవారు, ఇక్కడ నేరం చేసిన అక్కడ పట్టుకున్నారు. ఆ టైంలో వాళ్ళు ఆ విధంగా నిర్ణయం తీసుకోబట్టే ఈరోజు ఆ 2 ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయనేది వాస్తవం. నీ ఇలాంటి నేరస్తులు అప్పుడులో, ఇప్పుడు కాదు, అప్పుడులో మీరు చేసే నేరాలు అన్నీ నువ్వు కావు. సేలంశెట్టి వెంకటరమణ మందు వేసుకొని ఒక 2 వీలర్ మీద బయలుదేరి స్నాపింగ్ చేసుకుని వెళ్తున్నాడంటే భయభ్రాంతికి గురయ్యారు. అది వాస్తవా కాదా? అక్కడ వరకు అంటే హౌస్ బ్రేకింగ్ ఎక్కువ సార్. హౌస్ బ్రేకింగ్ అవ్వచ్చు, స్టాబింగ్ అవ్వచ్చు, యాసిడ్ దాడి అవ్వచ్చు. శ్రీలంశెట్టి వెంకటరమణ పోలీసులకు వెళ్ళాలంటే యాసిడ్ దాడి చేస్తాడు కాబట్టి అది ఉండేది సార్, అదో భయం ఉండేది సార్. మరి నిన్ను పట్టుకోవాలని బ్లేడ్ కూడా ఉండేది సార్, బ్లేడ్ కూడా ఉండేది, యాసిడ్ పిడి కూడా పక్కన పెట్టేవాడిని. మరి అటువంటిప్పుడు నిన్ను పట్టుకోవాలి, నేను కంట్రోల్ చేయాలంటే వాళ్ళు ఆ విధంగా చేయాల్సిందే. సరే, ఏదవని ఒక మంచి మార్కులకు వచ్చాం. తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి వరంగల్, విజయవాడ, ఒంగోలు ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళావు? ఒంగోలు అంటే విజయవాడలో ఉండగానే అన్నీ చేసుకొచ్చాను సార్. ఒంగోలు, పాలకొల్లు, నరసాపురం 14 జైలు చేశాను సార్. టోటల్ నేను 14 జైలు. ఈ ఉజ్జాంకి 20 సంవత్సరాలు వేసుకున్నాను సార్ జైలు జీవితం. లాకప్పులు అంటే తీసేయండి, అంతకుముందు లాకప్పులు 20 సంవత్సరాలు జైలు జీవితం. 20 సంవత్సరాల్లో జైల్లో ఏం జరుగుతుందో తెలుసు, 20 సంవత్సరాలు బయట ఏం జరుగుతుందో తెలుసు, కోర్టుల్లో కూడా ఏం జరుగుతుందో తెలుసు. ఏంటి అన్నీ తెలుసు. టోటల్గా చట్టం అంతానే చేతిలో ఉంది. చదివింది 2వ క్లాస్ అయినా 2వ క్లాస్ నేను చదవలేదు సార్. అక్కడ వాళ్ళు కూడా చదవలే, కానీ జైలుకి వెళ్ళిన తర్వాత జైల్లో చదివిన తర్వాత చట్టం మీద పూర్తిగా అవగాహన వచ్చింది, ఎందుకంటే ఈ కేసుల ద్వారా. అవును సార్. తర్వాత హైదరాబాద్ ఎప్పుడు వచ్చావు? హైదరాబాద్ వచ్చి తనకు ముందే ఎప్పుడు 2002లో ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత తణుకు నుండి ఇటు వచ్చాను సార్. అంతకుముందు 2-3 చాలాసార్లు హైదరాబాద్ వచ్చి వెళ్ళేవాడు షెల్టర్కి. సొంతంగా ఉంటాం, ఇక్కడ నుండి వెళ్ళి ఎంటర్ చేసుకుని వస్తాం, అలా ఉండేది.
తర్వాత ఫైరింగ్ ఆర్డర్ అయిన తర్వాత తణుకులో వెళ్ళి దొరికేసి మళ్ళీ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మాయిని చేసుకున్నమాట. ఇది బాలనారు. అమ్మాయి నీకు ఎలా పరిచయం? నేను రెంట్కి తీసుకున్నాను సార్. రెంట్కి తీసుకున్నాను. బాలనగర్లో పత్తినారు ఉంది కదా సార్, పత్తినారులో రెంట్కి తీసుకున్నాను. వాళ్ళ ఫ్యామిలీ బోర్వెలర్లు మొత్తం బోర్వెలర్ పని చేసుకుంటారు. వాళ్ళకి ఏదే ఉద్దేశం తెలియదు, ఏది ఆశం తెలియదు, ఏది కూడా ఈ గొడవలంటే కూడా తెలియదు వాళ్ళకి అసలు యాక్చువల్గా. అలాంటి వాడిని ఇక నాకాడ ఇవి చేసుకున్న తర్వాత నా దగ్గరికి ఎంతమంది కుర్రోళ్ళు వస్తుండేవాళ్ళు, బిల్లింగ్ మీద పనుకోబెట్టేవాడిని. వాళ్ళు ఏమైనా తెస్తే కాట వేసి, చిన్న కాట ఉండేది సార్, కాట వేసి మళ్ళీ సేల్ చేసి ఇచ్చేసేవాడిని, పంపించేవాడిని. వాళ్ళు ఎవరనేది నాకు తెలియనట్టుగా నేను ఎవరు తెలియనాక ఒకవేళ పట్టిస్తే రికవరీ ఇప్పించేవాడిని నేను దొరికినప్పుడు. లేదనుకో సార్, నేను దొరికినా సరే వాళ్ళు కూడా నేనే రికవరీ ఇచ్చేసేవాడిని. అలా చేసేవాడిని. అందరినీ మనుషులు చూస్తే ఏంటి కాట ఏంటి ఇవన్నీ అడిగితే మా మిసెస్ గోల్డ్ సెకండ్ హ్యాండ్లో దొరుకుతుంది, దాన్ని తీసుకున్నా, అందుకే దానివల్ల రూపం స్క్రాపింగ్ చేస్తున్నా, ఇది చేస్తున్నా అని చెప్పి మా మిసెస్కి చెప్పి పెళ్ళైన తర్వాత కామ్ చేశాను సార్. తర్వాత పోలీసు వాళ్ళు ఏం చేశారంటే ఇక అనుకోకుండా ఫ్రెండ్ సెల్ తీసుకొచ్చి ఇచ్చాడు సార్. దాంట్లో అది ఎందుకు పనిచేసి డబ్బా పోను నేను అక్కడికి నాకు వద్దురా పడేరా బాబా అంటే పడేయలేదు సార్. అప్పుడులో సెల్ ట్రాప్లు తక్కువ. సెల్ ట్రాప్ అనేది తక్కువ సార్. అది తీసి ఇచ్చాను సార్, మా బామ్మర్దికి ఇచ్చా. వాడిని పట్టుకుని ఆ సెల్లో అమౌంట్ గోల్డ్ ఎంత పోయిందంటే 1/2 kg అంత పోయింది సార్. దాంట్లో సెల్ వచ్చింది. మనం ఏంటంటే అప్పటి నుండి ఇప్పుడు ఆ కాలం అనుకుంటున్నట్టుగా సెల్ కూడా సరే దెబ్బ పోను పడతా ఎందుకు అనేసి వీడికి ఇచ్చా సార్, మా బామ్మర్దికి, ఈ పని చేసే వాళ్ళకి. ఫోన్లే బావ అంటే సరే ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఈయన్ని అంటాడు ఏదో స్కూటరు గుద్దేసో యాక్సిడెంట్ అనేసి. ఈయన ఆ టైంలోనే జనగంలో ఒక అమ్మాయి, జనగంలో అలా అక్కడ రెండుకుంటున్నా సార్, జనగంలో ఒక అమ్మాయి అల్లరి చేస్తే దాన్ని కొట్టాను సార్. దాన్ని ఇంకో వాళ్ళ అమ్మ నాన్న అందరిని కొట్టాను. కొడితే ఆ కేసులో లోపలికి వెళ్ళారు. ఈడొచ్చి ఆ టైంలోని భవన్ మరి ఇది అంటే వాళ్ళు మొత్తం వీళ్ళ బంధువులందరూ కొద్ది లీటర్లు అక్కడ, మా మిసెస్ బంధువులు ఏంటంటే కౌన్సిలరు ఇలాగా అక్కడ మా టీవీలో ఆయన ఉన్నాడు, ఇలాగ వాళ్ళందరూ వచ్చి అడిగితే నాకేం తెలియదంటే నా చరిత్ర వాళ్ళకి తెలియదు కదా సార్, ఎక్కడ లీక్ చేస్తే ఎక్కడేంటనే. అప్పటికి మా చెల్లి ఏం చేసిందంటే ఒక అఫెండర్ దగ్గర చైన్ తీసుకొచ్చి నాకు తాగడి పెట్టింది. తాగడి పెడితే ఈ తాగడి పెట్టమని అన్నయ్య ఇచ్చింది. నీకు చైన్ ఎక్కడదా అని అడిగాను. ఆ అక్కకు అన్నది నేను తీసుకున్నాను అన్నయ్య అంటే సరేలే అనేసి ఏదో అవసరం వచ్చింది మరి అక్కడే పెట్టుకోవచ్చు కదా అన్నాను. లేదన్నయ్య నువ్వు అయితే కొద్దిగా ఎక్కువ డబ్బులు ఇప్పిస్తావు కదా అనేసి అంటే సరే సెల్లుకి నేనేమనుకుంటాను సెల్ కదా అనేసి ఇప్పించి అమౌంట్ ఇచ్చి పంపించాను. ఆడు అఫెండరు రాజమండ్రి. నేను జైల్లో ఉండగానే ఆ అఫెండర్ని చేశాడు. మా చెల్లెలు ఇద్దరు పెట్టుకోగానే మా అమ్మని మా చెల్లెల్ని అక్కడ శ్రీశైలం తీసుకెళ్ళగానే ఇక్కడ ఏమైందంటే నా పేరు చెప్పారు అక్కడ శ్రీలంచెట్టి వెంకటరామన్ అనగానే ఆ మాట ముందే చెప్పొచ్చు కదమ్మా, నీ ఒంటి మీద దెబ్బ కూడా పడేది కదా, వాడు ఎక్కడ ఉన్నాడంటే పలానా చోట ఉన్నాడంటే సార్ అతనితో మాట్లాడతాం మేము అనేసి మా అమ్మని తీసుకొని వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత నేను ఒకటి అన్నాను, నీకు ఎంత కావాలి, కేజీ కావాలా 2 కిలోలు కావాలి బంగారు రికవరీ, నేను బేరు మీద వచ్చినాక ఇస్తా, మా అమ్మని పంపించాను అన్నాను. పంపించారు. పంపించిన తర్వాత ఈ కేసు ఈ టెన్షన్లో ఉంటే ఈలోపు నాకేమర్థమైందంటే నన్ను గేట్లో బయటికి బెయిల్ మీద అమ్మాయి కేసులో అయితే వచ్చాను బయటికి, కాలు ఇలా పెట్టాను గేట్ బయటికి, సరునారు సీజెస్లు అదే ఫస్ట్ ఎంటర్ నాది హైదరాబాద్కి. నా ఫేస్ తెలియదు నా తెలియదు, లేదా ఒక ఇంకా వెలుగుతూనే ఉండేమో దీపంలాగా, లేదా లేపేసేవాళ్ళేమో తెలియదు సార్. అది ఇక అది జరిగిన కానివ్వండి ఇక తీసుకొచ్చి చేస్తే దగ్గర 2 కిలోలు రికవర్ చేసుకున్నారు. అప్పుడు అలాగే వరంగల్ ఇంకా అప్పటికి టచ్ అవ్వలేదు సార్, నాకు ఇంకా వరంగల్ టచ్ అవ్వలేదు. అది ఈ 2 కిలోల బంగారంతో ఇటు వచ్చేసామాట. సో ఇక హైదరాబాద్ పరిచయం నేను, హైదరాబాద్ జైలుకి పరిచయం అయ్యాను. హైదరాబాద్ సర్వనార్ తోటి సల్ఫేర్ సెంటర్ పరిచయం అయ్యాను. తర్వాత ఏమో సార్ బెయిల్ మీద విజయవాడ కేసులకి వెళ్ళిపోయి విజయవాడలోనే అడ్మిట్ అయిపోయి విజయవాడ జైలు అంటే మాకు నా అడ్డా లాంటిది. విజయవాడ జైల్లో నేను నా ఇష్టం, నేను ఎలాగైనా నడుపుకుంటాను, నేను ఎలాగైనా చేసుకుంటాను. అంటే నేను జైల్లో రుబాబీ చేసేది లేనోడికి వాటికి సాయం చేశాను. వరంగల్కి ఏ విధంగా పరిచయం అయ్యావు? వరంగల్ కంటే విజయవాడ జైలు నుండి వచ్చిన తర్వాత వచ్చాను, మళ్ళీ బయటకి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళాను. వచ్చిన తర్వాత ఎప్పుడో మన
వైఎస్ఆర్ సార్ చచ్చిపోయాడు చూడండి సార్, దానికి ముందు నన్ను ఇక్కడ పత్తినారులో మా ఊళ్ళో పట్టించారు. వీళ్ళే మళ్ళీ బంధువులే పట్టించారు, వీళ్ళు మా మిసెస్ బంధువులే పట్టిస్తే అప్పటికి ఆ ఏరియా లీటర్ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి సొక్క పట్టుకునేటికి అమ్మడిని కరెంటు వైర్ ఇలా తిరగేసి అందరూ పట్టుకున్నారు. సస్తే నాతో పాటు 10 మంది చంపేస్తాననేసి, అంతే. సస్తే నేను చావాలి, నాతో పాటు మీరు చావాలి. నన్ను ఎందుకు, మీరు నీకేమైనా అవసరమా, నీ ఇంటికాడ ఏమైనా ఉందా, నీకేమైనా ఉందా, నాకు వారెంట్ ఉంది, రేకాలు చేయించుకోవాలి. నన్ను అడిగారు పోలీసులు, నీకెందుకు అనేవాళ్ళకి మొత్తం ఆ ఏరియా మొత్తం పత్తినారులు మొత్తం అంతా రౌడీలు మొత్తం ఆఫ్ చేసేసారు. ఆఫ్ చేయగానే ఇక సనత్నారకి ఆఫ్ చెప్పారు. సనత్నారకి ఆఫ్ చెప్తే ఏం జరిగిందిరా బాబు అంటే, నాకు వారెంట్ ఉంది, లేడీస్ కేసు, అందువల్ల ఆఫ్ చేశారన్న. వీళ్ళ వరకు వరంగల్ సీసెస్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఇక వాళ్ళు పెట్టారు. ఇక వరంగల్ ఏ కేసు చేస్తావు? వాళ్ళకని కేసు ఏం చేయలేదు సార్. మరి ఎందుకు వెళ్ళేవారు? బయట రికవర్ చేసుకున్నారు, పెట్టారు. చెప్పాను కదా సార్, ఏదైనా ఉంటే ఇలా చేసుకుంటారు, లేదంటే అలా పెడతారు అనమాట. అంటే ఉన్నది బయటది ఎక్కడ ఉంటే వీళ్ళకి ఇచ్చేయాలి, లేవనుకో మీ కాడ ఉన్నది నా మీద పెట్టి పంపిస్తారు. ఆ విధంగా ఉండదు సార్ పోలీసు. వరంగల్ ఏ కేసు పెట్టి పంపించారు పోలీసు? వరంగల్ చిన్న కేసే పెట్టారు సార్, ఏదో సింపుల్గా. అక్కడికి ఆ లేడీస్ది వారెంట్ ఉంది, చెప్పా మీరు వారెంట్ నాకు అక్కడికి వచ్చిందంటే ఇది ప్రాపర్టీ ఎక్కడికి వెళ్తుందో నాకు తెలుసు అనేసి రియల్గా చెప్పేశాను మట్టివరసి చేసి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.